హాయ్ ఫ్రెండ్స్, అందరూ పని అంతా చేసుకొని డిన్నర్ తినే టైం అయిపోయింది. డిన్నర్ చేసినారు అందరూ. నేనైతే హ్యాపీగా ఉన్నాను. నా బాధ అయినా సంతోషమైనా మీతో కదా చెప్పేది. చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి కారణం ఏమంటే ఈరోజు ఫంక్షన్ చేస్తామని చెప్పి నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. బాగా నేను అనుకునే దానికన్నా ఇంకా అది రెట్టింపుగా బాగా జరిగింది. మేమేమో ఒక 50 మందికి ఎస్టిమేట్ వేసాము. కానీ అక్కడ అనాథాశ్రమంలో అయితే మాత్రం 74 మంది ఉన్నారు. ఇంకా వర్కర్స్ వాళ్ళ 15 మంది ఉన్నారంట. సో చాలామంది తిన్నారు. కానీ నేనే వంట చేసి ఆయనకి ఒక 50 మందికి చేయండి సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడుకున్నాం మేము ఫస్ట్. కానీ అక్కడ జరిగింది ఏమంటే మధ్యాహ్నం అయ్యి అందరూ తిని కూడా నైట్కి కూడా మిగిలిందంట. సో హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం డబ్బులు అనేది ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చామంటే ఆ డబ్బులు కొంతసేపు ఏదో ఒక వస్తువు కొనుక్కోవడం లేకుంటే ఇంక దానికన్నా ఖర్చు పెట్టడం అలా మర్చిపోతాము. కానీ ఇలాంటి విషయాలు వచ్చి మనం చనిపోతే కూడా మన వెనకాల తరం ఉండే వాళ్ళు కూడా నువ్వు పుట్టినప్పుడు ఇలా చేసింది మా పెద్దమ్మని నా కూతురు కూడా చెప్పుకునేదానికి నాకు నిజంగా అంటే హ్యాపీగా ఉంది. ఏదో నేను ఊరికేనే అలా ఊహించుకున్నాను అంతే. కానీ బ్యానర్ పెట్టి చేయాలనేది ఐడియా లేదు. నేను ఒక టిక్టాక్లో ఒక చోట చూశాను. నాకు తర్వాత అది టక్కని ఐడియా వచ్చింది. నేను ఇంటికి ఫోన్ చేసి అడిగాను బుజ్జి దగ్గర, ఇలా చేస్తామని చెప్పని. అతను నిన్న బ్యానర్ చేసేదానికి పోతే నా కొడుకు నా కోడలిది 10 సార్లు ఫోన్ చేస్తే కూడా వాళ్ళకి రెస్పాన్స్లు అవ్వకుండా ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో కూడా నా దగ్గర లేదు. రీసార్ట్ కొట్టిందని వల్ల అన్ని ఫోటోలు డిలీట్ అయిపోయినాయి నా ఫోన్లో. కానీ తర్వాత మా అఖిల అమ్మ ఫోన్ చేసి అడిగితే 2 ఫోటోలు పంపించింది. ఎందుకంటే ఇది వచ్చి నేను ఎందుకు చెప్తున్నానంటే మన చిన్న చిన్న విషయాలే ఆ పొరపాటు అనేది మనసులో ఎంతో మనకి బాధ వేస్తుంది. అది ఎప్పటికీ ఆ బాధ అనేది అలా మిగిలిపోతుంది. మనం దెబ్బ కొడితే దెబ్బ మర్చిపోతాం, కానీ మాట అనేది ఎప్పటికి ఉంటుంది. కానీ నాకైతే మాత్రం ఇలా చేయాలని నిజంగా ఐడియా లేదు. కానీ హోటల్లో ఒక 10-20 ఫుడ్ మనం తీసుకునేసి అలా పంచిపెట్టేస్తామని ఒక ఐడియా ఉండింది. కానీ ఎందుకంటే పిల్లలకు స్నానం చేయించేసినారు. మీ అందరి ఆశీస్సులు, అందరికి వన్స్ మోర్ థ్యాంక్ యూ. ఎందుకంటే మా పాపకి ఆరోగ్యం బాగుంది, పిల్లలిద్దరు కూడా యాక్టివ్గా బాగున్నారు. రేపు చెకప్కి పోతారు. స్నానం చేయించి కూడా మా ఇంటికి తీసుకొని వచ్చేసినాము. నాకంటే నిజంగా సంతోషంగా ఉంది. ఎప్పుడో నేను చిన్నప్పుడు మా మేనత్త కూతురికి మగ పిల్లలు పుట్టారు. కానీ ఇప్పుడు మా తరంలో మా చెల్లెలు కూతురికి పుట్టింది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎత్తుకోవాలని ఆశ. కానీ ఇన్షాల్లా మేడం ఈ ఇయర్ ఇండియాకి పంపిస్తే మాత్రం కంపల్సరీ నా ఆశ నెరవేరుతుంది. కానీ పిల్లలు బాగుండాలని ఈ కార్యం కోసం నన్ను అభిమానించే మీరు అందరూ కూడా ప్రార్థన చేసినందుకు మీ అందరికి కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. వన్స్ మోర్ అందరికీ థ్యాంక్ యూ. నేనైతే మాత్రం నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఫంక్షన్ చేస్తానని చెప్పని. ఊరికే ఊహించుకున్నా అంతే. సామాన్లంతా మేమే తెచ్చుకున్నాము. అక్కడ వాళ్ళ దగ్గరే ఆ అనాథాశ్రమంలోనే పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయంట. మీరు బయట ఫుడ్ చేసి ఇక్కడికి ఎత్తుకోవచ్చేదానికి ఇబ్బంది, అందుకే మీరు ఇక్కడే వచ్చి చేసుకోవచ్చు, మేము కూడా హెల్ప్ చేస్తాం అన్నట్టుగా చెప్పారంట. నాకు 12,000 అయింది. నాకు డబ్బులు ప్రాబ్లం కాదు, కానీ ఇంతమందికి వాళ్ళు ఏమంటారు, నాకు ఎట్లా అంటే నేను ఎట్లా అనుకుంటున్నా అంటే మనం 10 మందికి భోజనం హోటల్లో తీసి పెట్టాలని అనుకున్నాను. కానీ ఇలా మధ్యాహ్నమే వాళ్ళు అంతమంది భోజనం చేశారు. దాదాపు 75 మంది దాకా తిన్నారు. మళ్ళీ అదే ఫుడ్ నైట్కి కూడా మాకు వంట చేసుకోకుండా ఇంత ఫుడ్ మాకు చేసి ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు, లేకుంటే ఇక్కడికి తీసుకోరా అని చెప్పని అన్నారంట. అయితే తను లేదు కువైట్లో ఉండదు అని చెప్పి అన్నట్టుగా చెప్పారంట. నా ఫోటో చూపించి ఆ బ్యానర్ పైన. నాకంటే నిజంగా అంటే చాలా సంతోషంగా ఉంది. లైఫ్లో నేను ఇంత సంతోషం ఎప్పుడూ అనుభవించలేదు. దానికి కారణం ఏమంటే మన చిన్న చిన్న విషయాలు మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉంటాము. అది హ్యాపీ న్యూస్ అనేది ఎదుటి మనిషి దగ్గర నుంచే మనకు వస్తుంది. కానీ వాళ్ళు చెప్పిన ఒక్కొక్క మాట కూడా ఎంతో బాధ కలిగి నా కంట్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే రేపన్న రోజు నాకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో. అందరికీ ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, తల్లిదండ్రులు ఉండేవాళ్ళు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని అలాగ అనాథలాగా వదిలేయొద్దండి. మా అమ్మనైతే మాత్రం నా ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడు అలాంటి పరిస్థితి నేను చేయను. నా కాలు చేతులు బాగున్న వాళ్ళు మా అమ్మని నేను బాగా చూసుకోవాలని నాకు ఆశ.
కానీ నేను దగ్గరలో లేను, ఆమెకి ఏమి చేయలేను, అది నేను ఎప్పుడు బాధపడతా అంటాను. కానీ ఈ వీడియో ద్వారా కూడా అందరికీ ఒక విషయం చెప్పుకుంటున్నాను, ఉన్నవాళ్ళు అలా పోగొట్టుకోవద్దండి. మనిషి మనతో ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోవాలి. మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయినాక మనం ఏమి చేయలేము. కాబట్టి ఉన్నప్పుడు తల్లిదండ్రుల్ని గౌరవించండి. మీరు తినే అంత వాళ్ళకి పెట్టండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని కనీ పెంచి మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని పెంచి మనల్ని పెద్ద చేసి మనకు పిల్లలు పుడితే కూడా వాళ్ళు చూసుకుంటారు. మా అమ్మ ఇప్పుడు 3 తరాలు చూస్తూ ఉంది. నాకైతే మాత్రం మా అమ్మ చాలా సంవత్సరాలు బతకాలి, ఆమెని బాగా చూసుకోవాలి, అలా నాకు ఆశ. మా నాన్నకి కాళ్ళు చేతులు పడి చనిపోయాడు. అప్పుడు మాకు కనీసం భోజనానికే మాకు కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ₹1,00,000 అనేది మాకు స్థాయికి మించి, అందుకే ఆయన బాగా చూసుకోలేము. ఆయన చనిపోయాడు. కానీ మా అమ్మకి అలాంటి పరిస్థితి రాకూడదు. నా ప్రాణం ఉన్నంత వరకు మా అమ్మని నేను చాలా బాగా చూసుకుంటాను. కానీ వీడియో తరగకుండా అందరికీ ఒక మాట చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఎవరైనా ఫుడ్ తెచ్చారంటే కొద్దిగానే పాత్రలో తెచ్చి పెడతారు, మాకు సాలకుండా పెడతారు. కానీ అదే మేము అడ్జస్ట్ చేసుకుంటాము. కానీ మీరు మధ్యాహ్నం మేము అందరం కడుపు నిండికి తిని మళ్ళీ నైట్కి కూడా మాకు ఆ ఫుడ్ మిగిలిచ్చారు. అది వాళ్ళు ఊరికే థ్యాంక్స్ చెప్పారని చెప్పి నేను సంతోషపడడం లేదు. ఎందుకంటే మనకే కూడా ఆ పరిస్థితి రావచ్చు. ఎవరైనా కానీ ఇలాంటి చిన్న అనాథ ఆశ్రయాలకి మీ పుట్టినరోజు, పెళ్లి రోజు, లేకుంటే ఇంకేదైనా విశేషము అలా మీరు 5,000 10,000 చూడొద్దండి. వాళ్ళకి వెరైటీస్ దండిగా పెట్టకపోవచ్చు, మీరు కొద్దిగా పెట్టినా కూడా వాళ్ళ కడుపు నిండికి పెట్టండి. ఎందుకంటే వాళ్ళు 3 తరాలు 4 తరాలు చూసిన వాళ్ళు, అందరూ కూడా బాగా వయసు అయిన వాళ్ళు. నాకు ఆ వీడియో చూస్తాను నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నా తల్లిదండ్రులకి ఆ పరిస్థితి రాకూడదు, నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని బాగా చూసుకోవాలనేది నా ఆశ. దేవుడు నెరవేర్చాలి. మీ అందరి ఆశీస్సులు నా తల్లికి ఎప్పుడు ఉండాలి. మీ దగ్గర నేను ఎప్పుడు ఏది అడగను. మా అమ్మకి ఆరోగ్యం బాగుండాలని కూడా మా అమ్మ కోసం ప్రార్థనలు పెట్టండి. అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ. కానీ నేను నిజంగా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. లైఫ్లో నేను ఈ కువైట్లో 22 సంవత్సరాలు అయితే ఎప్పుడు కూడా నేను సంతోషపడలేదు. కానీ ఈ కార్యం దూరకుండా నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. చికెన్ కర్రీ, వెజిటేబుల్ రైసు, వైట్ రైసు, సాంబారు, రసం, తర్వాత కేసరి, మేము అప్పలాలు కూడా తెచ్చుకున్నాము అంగట్లో నుంచి. తర్వాత అరటిపండు బాదుషా వచ్చి మేము అంగట్లో నుంచి తెచ్చుకున్నాము. కానీ నాకు 10 ఐటమ్స్లు పెట్టాము. పాయసం చెప్పాను, కానీ వయసు అయిన వాళ్ళు కదా, ఈ బాదుషా కేసరి ఇవే స్వీటు, మళ్ళీ ఇంకొక స్వీట్ వద్దని చెప్పని వంట చేసి ఆయన అన్నాడు. అందుకోసం అది అవాయిడ్ చేసాము. నాకైతే మాత్రం నిజంగా హ్యాపీగా ఉంది. వాళ్ళందరూ కడుపు నిండికి తిన్నారు. నా కష్టార్జితం ఇలా 10 మందికి పెట్టాననేది సో హ్యాపీ. మీరు కూడా ఇటువంటి చిన్న విషయాలు మీరు కూడా మీరు చేసేదానికి ట్రై చేయండి. మీరు ఇక్కడే ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా ఒకరోజు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగచ్చు. అలాంటప్పుడు ఇలా తల్లిదండ్రులు, ఎందుకంటే మనకు కూడా తల్లిదండ్రులు ఉంటారు, రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో. కానీ ఎవరు కూడా ఉండేవాళ్ళు అలా తల్లిదండ్రులు దూరం పెట్టద్దండి. కానీ వాళ్ళు కూడా 3 తరాలు 4 తరాలు చూసిన వాళ్ళు, చాలా వయసు అయిన వాళ్ళు. వాళ్ళకి కొంతమంది కంటే ఆరోగ్యం బాగాలేదు. ఇషాల్లా నేను ఇండియాకి పోయినప్పుడు మా నిషికా బదులు మేము పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను ఇండియాకి పోయినప్పుడు నా చేతులు గుండా చేయాలనేది నా ఆశ నెరవేరాలని నా కోసం కూడా అందరూ ప్రార్థన చేయండి. అందరికి వన్స్ మోర్ థ్యాంక్ యూ అండ్ మిస్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్. అందరికి గుడ్ నైట్. అందరు డిన్నర్ తినేసి పడుకోండి. బాయ్.